ఈవీఎంల వ్యవహారం మీద ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశారు. ఈవీఎంలకు సంబంధించి వాస్తవంగా అయితే కనుక క్రాస్ చెకింగ్ కోసం వీవీప్యాట్లను క్రాస్ చెక్ చేయడం కోసం సహజంగా ఒక రూల్ పెట్టారు. 45 రోజుల దాకా వీవీప్యాట్లు అట్లాగే ఉంచాలి. అట్లాంటిది 20 రోజులలోపే వీవీప్యాట్లను తగలబెట్టేమన్నారు. 10 రోజుల్లోపే 20 రోజుల్లోపే అట్లా చేస్తారు అన్నటువంటిది. ఏదైతే ఓ పక్కన ఈవీఎంల్లో తేడా జరిగింది. ఈవీఎంలకు 12.5% ఓట్లు ఎక్స్ట్రా నమోదైనాయి. ఆంధ్రప్రదేశ్లో 12.45%, ఒరిస్సాలో ఎక్కువ. అంటే ఎలక్షన్ కమిషన్ పోలింగ్కి చూపించిన డేటా, కౌంటింగ్కి చూపించిన డేటాలో 12.5% తేడా ఉంది అన్నటువంటి పాయింట్ ఏదైతే చెప్తూ వచ్చారో, ఆ స్థాయి తేడా అంటే ఖచ్చితంగా తేడా జరిగింది అన్నటువంటిది ఏదైతే ఆరోపణ చేస్తున్నారో ఆ అంశానికి సంబంధించి ఈ కీలకమైనటువంటి అడుగు పడుతోంది. దాన్ని విమర్శిస్తూ అట్లాంటప్పుడు ఇక్కడ ఎన్నికల పిటిషన్లు వేసినప్పుడు